అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి ఈ రోజు మనం చూడాలి, ఈ రోజు కడప నగర పరిస్థితి ఏ విధంగా ఉంది, కడప నియోజకవర్గ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మీరందరూ ఆలోచన చేయండి. గతంలో మనకు 10 ఏళ్ళు శాసనసభ్యుడిగా నేను ఉన్నాను. మరి ఏ రకంగా మనం ప్రజలకు వెళ్ళాం, ఎక్కడ కూడా మనం ప్రజలకు వెళ్ళే దాంట్లో మనకు ఎక్కడ కూడా ఆటంకాలు రాలేదు ఆ 10 ఏళ్ల కాలంలో. మరి ఈ రోజు వాళ్ళు కేవలం పోలీస్ పహారాలతోనే మరి ఈ రోజు కడప ఎమ్మెల్యే గాని వాళ్ళ భర్త గారు ఈ రోజు ప్రజలకు వెళ్లే పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు 1 సంవత్సరం కాలంలో చేసింది శూన్యం. మరి మన కడప శాసనసభ్యురాలు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు సూపర్ 6, సూపర్ 7, 143 హామీలు ఇస్తే మరి ఈమె తన సొంత ఎజెండాగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆ మేనిఫెస్టోలో ఈ కడప నగర అభివృద్ధి కోసం తన సొంత నిధులతో అభివృద్ధి చేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. చేసిందా ఈ సంవత్సరం కాలంలో ఎక్కడన్నా అభివృద్ధి జరిగిందా? ఒక సింగిల్ రూపీ ఈ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన పరిస్థితి ఉందా? లేదు. ఎట్లా ఉందంటే సొమ్మొక్కంది సోకొక్కంది. మేము తీసుకొచ్చిన నిధులకు మేము తీసుకొచ్చి పనులు ప్రారంభించిన దానికి మరి ఈ రోజు దానికి టెంకాయలు కొట్టి మరి ఇబ్బంది కటింగ్లు చేసి మరి ఈ రోజు వాళ్ళు సంతోషపడుతున్నారు. మేము నిధులు తీసుకొచ్చి పనులు ప్రారంభించి మరి ఈ రోజు వాళ్ళు దానికి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. మరి ఈరోజు 15 ఫైనాన్స్ నిధులు ఇంత గొప్పగా వాళ్ళు ఒక మేయర్ మొదటి ప్రథమ పౌరుడు ఈ నగరానికి మరి ఆయన కూడా ఇంటిమేషన్ లేకోకుండా మరి శిలాఫలకం చూస్తే మేయర్ స్థానం ఎక్కడో ఉంది. ఈమె పెద్ద అక్షరాలతో ఆమె పేరు పెట్టుకొని మరి దాన్ని ప్రారంభోత్సవాలు చేస్తుంటుంది. ఎవరు సొమ్మమ్మా? నువ్వు తీసుకొచ్చావా? మీ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చావా సొమ్మేమన్నా? అలాంటిది ఏం చేయలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవోలను డేట్ మార్చి ఈరోజు రవీంద్రనగర్ సంబంధించిన బ్రిడ్జిలకు సంబంధించి 20 కోట్లు మేము ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి మనము ఆ 2 బ్రిడ్జిల ప్రజలకు ఎంత అవసరము అని భావించి మరి 20 కోట్ల రూపాయలు మనం దానికి శాంక్షన్ తీసుకొచ్చాం. దానికి టెండర్లు పూర్తి చేశాం. మరి ఆ ప్రారంభం చేసే సందర్భంలో మరి ఆ కాంట్రాక్టర్ కు సంబంధించిన తండ్రి గారు చనిపోవడం వల్ల మన హిందూ సాంప్రదాయం ఏంటి, మరి ఇంట్లో ఏదైనా ఇలాంటి ఇది జరిగితే శుభకార్యాలు చేయం మనం. మరి కొన్ని రోజులు ఆయన వాయిదా వేశాడు. అంతలోకే మనకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. మరి ఇవాళ ఈ మీడియా ముఖ్యంగా నేను ఇదే శాసనసభ్యురాలు నేను అడుగుతున్నాను, మరి వాళ్ళ భర్త గారైన శ్రీనివాస రెడ్డి గారిని అడుగుతున్నాను. మరి ఆ టెండర్ అయిపోయినా మరి ఆ కాంట్రాక్టర్ ని ఎందుకు తీసుకొచ్చి మీరు ఆ పనులు ప్రారంభించలేదు? ఎందుకంటే మంచిది నేర్పిస్తున్నారు మనకు. మన ప్రభుత్వంలో ఈ రకంగా ఉండేదా? జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే మన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు రోడ్ల మీద తిరిగేవాడా? 1.5 సంవత్సరం 3 ఏళ్ళు 3.5 సంవత్సరం ఇంటికాడ కూర్చొని 1.5 సంవత్సరంలో అబద్ధాలు చెప్పడానికి తిరుగుతూ ఉంటే అలో చేసిన పరిస్థితి అన్నమాట. అదే కాకుండా ప్రజాగమం పేరుతో నారా లోకేష్ తిరిగేవాడా? వాళ్ళ ఈ వెహికల్ వేసుకుని పవన్ కళ్యాణ్ తిరిగేవాడా? ఈ నాయకులు ఎవరు బయట తిరిగేవాళ్ళు అసలు లేదు కదా. నేర్పిస్తున్నారు ఖచ్చితంగా అంతకు అంతా తప్పకుండా తీర్చాల్సిన అవసరం తప్పకుండా ఉంది. నేర్పిస్తున్నారు కాబట్టి ఇలా పరిపాలన చేయాలి అని చెప్పేసి నేర్పిస్తున్నారు కాబట్టి అలాగే పరిపాలన చేస్తారు. అధికారులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన తప్పకుండా ఉంది. ఇదేదో ప్రభుత్వం అన్నా లేకపోతే ఇంకోటన్నా భావించే కార్యక్రమం చేస్తున్నారేమో తప్పదు. మీకు సర్వీస్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు చేసిన దానికి ఖచ్చితంగా తీర్చుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నా. అధికారులందరూ కూడా అప్రమత్తమై ఉండాల్సిన అవసరం తప్పకుండా ఉంది. వీళ్ళందరూ కూడా ఈవీఎం ప్రభుత్వం, ఇది ఈవీఎం ప్రభుత్వం వాళ్ళు చెప్పినట్టు మీరు వినాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీరందరూ కూడా ఏదైతే న్యాయం అవుతుందో, ఏదైతే రూల్స్ బయట అవుతుందో దాన్ని మాత్రమే చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేసుకుంటున్నా. కళ్ళపల్లి మాటలు చెప్తున్నారు చంద్రబాబు. ఎక్కడ రైతు భరోసా
సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు 20,000 రూపాయలు ఇవ్వాలి. 10 లక్షల మంది రైతులకి ఎగరమ్మ పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఎంతమందికి పెన్షన్ ఇస్తున్నారు. మన ప్రభుత్వంలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 2018 చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో 34,500,000 పెన్షన్ ఉంటే మన జగన్మోహన్ 2019 ముఖ్యమంత్రి అయినప్పుడు 65 లక్షల పెన్షన్ ఇచ్చిన ఘనత. అంటే 35 లక్షలు పెన్షన్ లెక్కన 65 లక్షలు పెన్షన్ లెక్కన. ఈరోజు చంద్రబాబు నాయుడు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తూ 3,000 4,000 చేసి 65 లక్షల పెన్షన్ గాను ఈరోజు 58 లక్షలు అంటే సరాసరిన 7 లక్షల పెన్షన్లు కోత కోసి ఆ 3,000 4,000 చేసే కార్యక్రమం. అది కూడా మోసం చేసే కార్యక్రమం, అవతాతలు మోసం చేసే కార్యక్రమం. ఇలాంటి అన్ని కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా ఇన్ని మోసం చేసి ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఎన్నికల్లో ప్రజలకు మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు అనేది మనం తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీ డివిజన్స్ లో ఎన్ని మంది హౌస్ హోల్డర్స్ ఉన్నారు, ఎంతమందికి ఈ కార్యక్రమంలో డబ్బులు అందాలి. ఈరోజు ప్రతి ఒక్కరు 20 లక్షల మంది ఉద్యోగ అవకాశాలు ఇచ్చినారు. ఒక వ్యక్తి కానీ ఒక యువత కానీ ఉద్యోగ నిర్మాణం ఇచ్చినారా? దానికి కూడా అప్పీల్స్ అనుకుంటున్నారు. ఎన్ని ప్రజలు తెలిసిన అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రతి కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా డోర్ టు డోర్ ఇంటికి వెళ్ళి ప్రాబ్లం చేసిన ఇన్వెస్టర్ గ్యారంటీ తెలియపరిచి ప్రజలను చైతన్యం చేసి రాబోయే ఎన్నికల్లో నెక్స్ట్ ఎన్నికలు ఉన్నాయి. మార్చి కేవలం 7 నెలలే మా కార్పొరేషన్ పరిమితి. రేపు సంవత్సరం మార్చిలో మన ఎన్నికలు రాబోతున్నాయి. కేవలం ఎన్నికల్లో మనకి 50 గెలిచిన దాంట్లో ఈ ఎన్ని కూడా ప్రజలకు చేసిన మోసం తెలియపరిస్తే 50 డివిజన్లు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ తీసుకుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.